హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా పచ్చడి అండి. మనం నోరు బాగలేనప్పుడు, నోటికి రుచిగా ఏది దొరకనప్పుడు, కూరలు తినబుద్ధి కానప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఇలా పుదీనా చట్నీ చేసుకుని తినండి. 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 6 పచ్చిమిర్చి ఎల్లిపాయలు తీసి ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి వేయించుకోవాలి. ఈ రెండు బాగా వేగాలండి. ఈ వేగుతున్నానే ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చక్కగా వేగుతాయండి. ఈ చట్నీ మాత్రానికి చాలా బాగుంటుందండి. దీంట్లో చింతపండు కూడా వేయనండి, నిమ్మకాయ పిండుతానమాట. చూడండి, ఇప్పుడు ఈ వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి ముందుగా నేను కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసి వేయించుకున్నాను. ఇలా అటు ఇటు తిప్పుతూ మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది అనమాట. చూడండి ఎంత త్వరగా మగ్గిపోతుందో. ఈ చట్నీ అయితే మొత్తం 5 నిమిషాల్లోనే తయారవుతుందండి. అయితే నేను తాలింపు కూడా పెట్టలేదండి. చూడండి, వేగిపోయింది. అదే మిక్సీ జార్లో వేసుకున్నాను. అదే మిక్సీ జార్లో వేసి చల్లారనిచ్చిన తర్వాతకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగానే ఉంచుకోవాలి. ఇలా బరకగా ఉన్నదాన్ని మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అన్నంలో నిమ్మకాయ పిండుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. తాలింపు కంటే ఇలా డైరెక్ట్గా తినండి. చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటుంటే పుల్లగా చాలా బాగుంటుంది. చింతపండు తినని వాళ్ళు నిమ్మకాయ పిండుకొని, ఒకవేళ చింతపండు తినేవాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.